లడ్డూ వివాదం పెట్టి క్రిస్టియన్ హిందువుల మధ్య గొడవ పెట్టాలని, ఆయనకి ఈయనకి గొడవ పెట్టాలని పవన్ తమ్ముడు 30,000 అమ్మాయిల్ని తీసుకొస్తాను, మిస్సింగ్ అమ్మాయిలు మర్చిపోయాడు. మోదీని రోజు రాత్రి పగలు తిట్టడం మర్చిపోయాడు. ఇప్పుడు అంటాడు ఆయనంత గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదట, పుట్టబోడట. చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు మోదీ నువ్వు పిల్లాన్ని వదిలేసావు అలాగనొచ్చా? నువ్వు పిల్లల కండం రాదు, నువ్వే ముఖ్యమంత్రి అన్నాడు. చూసావా? లైవ్లు ఎవరు ఇవ్వట్లా, ఒకరిద్దరు తప్ప. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటాడు ఆయన విశ్వగురువు అట. నిన్నగాక మొన్నొచ్చిన లోకేష్ అంటాడు ఆయన 100 మిసైల్తో సమానం. వాడు మోదీ ఎవరే బాబు రేపు నడిస్తే పడిపోతాడేమో చూడండి. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఠాకూర్జీ ప్రవీణ్ పగడాలది హత్య అండి, ఆ కోణంలో మీరు విచారణ చెయ్యండి అంటే 2 నిమిషాలు టైం ఇవ్వాల, 5 లక్షల కట్టు అంటాడు. అసలు ఆయనకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలుసా? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అర్థం ఏంటి? ఆనరబుల్ సీజే ప్లీజ్ రీడ్ వన్ మోర్ టైమ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గైడ్ లైన్స్ మస్ట్ బి గివెన్ ప్రిఫరెన్స్. యూ హ్యావ్ నాట్ గివెన్ మీ 2-3 minutes. ఐ ఆమ్ బెగ్గింగ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్. ప్లీజ్ preserve the CCTV footage may be deleted. Please order repost-mortem because the police have miserably failed. They have not shown Praveen Pagadala when he started in the motorbike, when he purchased the alcohol, or when he drank the alcohol, or when he died. ఎక్కడైనా ప్రవీణ్ పగడాలని చూపించారా 400 ఫుటేజీల్లో? యువర్ ఆనర్ 850 కోట్ల జనాభా ఉంది ప్రపంచంలో. మీకులాగా నాకులాగా ఉన్నాడు ఒక్కడైనా ఉన్నాడా? ఆయన కళ్ళు ముక్కు నోరు చూపించారా? ఆయన మోటార్ సైకిల్ మీద ఉన్నప్పుడు ఆయన ముక్కు కళ్ళు నోరు చూపించారా? ఆయన నడిపినప్పుడు చూపించారా? ఆయన ఆల్కహాల్ కొన్నప్పుడు చూపించారా? ఆయన తాగినప్పుడు చూపించారా? ఆయన పడిపోయినప్పుడు చూపించారా? ఆయన చనిపోయినప్పుడు చూపించారా? మీడియా మిత్రులారా చూపించారా? ఎవరైనా చూసారా? అదిగో ఎర్ర చీర కట్టిందల్లా నా భార్య అన్నాడట. అందరూ ఎర్ర చీరలు కడతారు, మోటార్ సైకిల్లో ఉన్నది ప్రవీణ్ అన్నాడట. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? 75 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన 44 సంవత్సరాలు నేను దేశాన్ని నడిపించాను అంటాడు. ఏమైనా అంటే యాక్సిడెంట్ ఇవన్నీ 18 భాగాల్లో కొట్టేసి చిదగొట్టి పళ్ళు పీకేసి కత్తులతో పొడి చేస్తే దైవజనులారా ప్రజాశాంతి పార్టీలో చేరండి, మొలానాస్ టెంపుల్ ప్రీస్ట్ చేరండి. చంద్రబాబు ఇచ్చిన ఆ భిక్షం 5,000 8,000 రూపాయలు మీకు 1,00,000 రూపాయలు అప్పు చేసి 5,000 ఇస్తున్నాడు. ఆకలితో చవ్వండి కానీ ఆ ట్యాక్స్ పేరు డబ్బులు తినకండి, దరిద్రం కొని తెచ్చుకోకండి. ఏ సావులాగా ఒక పూట కూటి కొరకు మీ ఆశీర్వాదాన్ని అధికారాన్ని అమ్ముకోకండి. చంద్రబాబు అడుక్కుంటే నేను డబ్బులు ఇవ్వలేదా? నా బహుజనుల కొరకు ప్రాణం పెట్టడానికి సమానం సిద్ధంగా ఉన్నాను. కనుక నేను ప్రవీణ్ పగడాలది విచారణ చేయమంటే 5 లక్షలు కట్టాలట. ఫార్మర్ హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం వస్తే ఇదే జడ్జి గారు నిన్నే ఐటమ్ 48, 46 2 గంటల 15 నిమిషాలు 135 నిమిషాలు ట్యాక్స్ డబ్బులు 2 కోట్లు 5 కోట్ల గురించి వినడానికి టైం ఉంది. ఇండియా ఇమేజ్ని ఒక దైవజనుణ్ణి అన్యాయంగా చంపేశారని అందరూ అంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వచ్చారా అని అడిగారు. ఫ్యామిలీ మెంబర్ ఎవరు వస్తారు? వాళ్ళకి ఫోన్ చేసి జడిపించి మీరు దేశ విదేశాలు వెళ్ళిపోండి అని భయపెడుతుంటే ఫ్యామిలీ మెంబర్ వస్తారా? ధైర్యం ఉన్న కేఏ పాల్ వచ్చాడు. అయినా ఫ్యామిలీ మెంబర్ ఎందుకు కేసు వేయాలి? మీ తరపుని నేను కేసు వేయకూడదా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆర్డర్స్ తేలేదా? తగ్గేదేలే. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్.